వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 37వ కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా, భక్తుడు ప్రధాన గాయకుడైన దావీదు గారు ఈ 37వ కీర్తన 4వ వచనంలో ఒక అద్భుతమైన మాటను తెలియపరుస్తున్నారు. దేవునిని బట్టి సంతోషించండి, ఆయన మన హృదయ వాంఛలను తీర్చే దేవుడు. వాంఛ అనగా కోరిక. ఈ భూలోకంలో మానవ జీవితానికి అనేక కోరికలు అనేటటువంటివి అపరిమితం. ఒక కోరిక తరువాత మరొక కోరిక. కష్టకాలంలో అంటాం, దేవా ఈ ఒక్క కోరిక తీర్చితే చాలు ప్రభు అని. ఆ కోరిక తీరిపోయిన తర్వాత మరొక కోరిక, ఇలా ఒకదాని తరువాత ఒకటి మానవుడికి అనేక కోరికలు కలుగుతూ ఉంటాయి. అయితే ఆ కోరికలు తీర్చబడకపోతే అతని జీవితంలో సంతోషం ఉండదు. ఎందుకనగా సొలొమోను భక్తుడు చెప్పారు, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనములో, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును అనని వాక్యంలో రాయబడి ఉంది. ఆ కోరిక తీరకపోతే హృదయంలో సంతోషం ఉండదు, హృదయంలో బాధ కలుగుతుంది. అయితే ఈ భూలోకంలో ఒక మనిషికి అనేక కోరికలు ఉంటాయి. ఆ కోరికలు మనం తీర్చుకోలేం. మన కోరికలను తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. దావీదు గారు అదే అంటున్నాడు, నీ హృదయ వాంఛను ఆయన తీర్చును. ఆయన తీర్చే దేవుడు, ఆయన తీర్చుటకు శక్తి కలిగిన వాడు. అపోస్తుడైన పౌలయ్య గారు చెప్తారు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడును అని చెప్పారు. మన అవసరతలు, మన కోరికలు తీర్చేది ప్రభు మాత్రమే. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది 145వ కీర్తన 16వ వచనములో, నీవు నీ గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు అని అంటాడు కీర్తనాకారుడు. ప్రియ దేవుని బిడలారా, ఆయన మన కోరికలను తీర్చే దేవుడు. 20వ కీర్తన 4వ వచనంలో కూడా రాయబడి ఉంది, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరిచే దేవుడు. ఈరోజు చాలా జాగ్రత్తగా దేవుని మాటలను విందాం. మనం ఆరాధన చేసే దేవుడు కోరికలను తీర్చే దేవుడు కదా. మరి ఆ దేవుడు మన కోరికలను తీర్చాలి అని అంటే, మన అవసరతలను తీర్చాలి అని అంటే, సమృద్ధిని కలుగ చేయాలి అని అంటే మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 2 విషయాలు నేర్చుకుందాం. 145వ కీర్తన 19వ వచనం, తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. ప్రియ దేవుని బిడలారా, దేవుడు మన కోరికను నెరవేర్చాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరు భయముతో కూడిన భక్తిని చేస్తారో, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి, దేవునికి భయపడే వారికి, దేవుని సన్నిధిలో భక్తి చేసే వారికి, వారికి వచ్చిన ప్రతి కోరికను, వారి ప్రతి అవసరతలను
దేవుడు తీరుస్తాడు. ఈరోజు మన జీవితంలో బిడలను గూర్చి కొన్ని కోరికలు ఉంటాయి, చేసే పనులను బట్టి కొన్ని కోరికలు ఉంటాయి. నువ్వు ఏ కోరికనైతే నీ యొక్క అభివృద్ధి కొరకు శరీర సంబంధంగా ఆధ్యాత్మికంగా నువ్వు కోరికను కలిగి ఉన్నావో ఆ కోరిక తీర్చబడాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి భయపడుతూ ఎప్పుడైతే భక్తి చేస్తావో దేవుడు నీ కోరికను తీరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో సిలువ మీద వ్రేలాడుతున్న దొంగ యేసయ్యకు భయపడ్డాడు. ప్రక్క దొంగను కూడా గద్దించి నీవు దేవునికి భయపడవా అని ప్రశ్నించాడు. దేవునికి భయపడ్డాడు కనుకనే అతని కోరికను యేసయ్య నెరవేర్చాడు. యేసు, నీవు నీ రాజ్యముతో పాటు వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనవా అని అడిగినప్పుడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావునని చెప్పారు. ఆ దొంగ కోరిక తీర్చబడడానికి కారణం ఏంటో తెలుసా? అతడు దేవునికి భయపడ్డాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి భయపడుతూ భక్తి చేయండి, దేవుడు మీ కోరికలను కూడా తీరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదివితే అక్కడ మరొక అద్భుతమైన మాట రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు కనాను స్త్రీతో ఒక చక్కని మాట చెప్పారు. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పారు. ఎందుకనగా కనాను స్త్రీ ఒక ఆమె తన కుమార్తెకు దెయ్యం పట్టుకుందట. ఆ కూతురు బాగుపడాలని యేసయ్య దగ్గరకు వచ్చింది. ఏ రీతిగా వచ్చింది? విశ్వాసముతో వచ్చింది. యేసయ్యకు ప్రార్థన చేసింది, యేసయ్యకు ఆయనకి మ్రొక్కింది, ఆ తనను తానే తగ్గించుకున్నది, దేవుని పాదాల దగ్గర విశ్వాసముతో అడిగింది. యేసయ్య అంటున్నారమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసమును బట్టి నీ కోరిక తీరిపోతుంది. ఆమె కూతురు బాగుపడ్డది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయాలి అని అంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు మీ కోరికలను నెరవేరుస్తాడు. అలా నెరవేర్చాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు అయా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా మీరు తీర్చిదిద్దండి. నీవు హృదయ వాంఛలను తీర్చే దేవుడు అయ్యా. కుటుంబ క్షేమం కొరకు, కుటుంబ రక్షణ కొరకు, కుటుంబ ఆశీర్వాదం కొరకు, పవిత్ర జీవితాలు జీవించుట కొరకు, ఆధ్యాత్మికంగా ఏ కోరికలైతే నీ బిడ్డలు కలిగి ఉన్నారో అయా, ప్రతి కోరికలు నీ మహిమలో తీర్చబడునుగాక. నీ అందు భయభక్తులు కలిగి, నీ అందు విశ్వాసం ఉంచి అయా, నీ సన్నిధిలో ముందుకు నడవడానికి సహాయం దయచేయండి. కుటుంబంలో ఉన్న రుణబాధలు తొలగించండి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. చేసే చేతి పనులను దీవించండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. వృద్ధాప్య దశలో ఉన్న వారికి మీరు తోడై ఉండండి. అయా, గృహాల చుట్టూ నీ భద్రతను దయచేయండి. చేయుచున్న ప్రతి పని ఆశీర్వాదకరముగా ఉండినట్లు నీ సహాయమును దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. నీ మాట వల్ల జరుగును అద్భుతాలు, నీ మాట వల్ల జరుగును
సమస్తం సాధ్యమే నీ మాటకు సమస్తం సాధ్యమే